వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేహెచ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేము చాలా బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ వచ్చి. కొన్ని రీజన్స్ వల్ల వీడియో అయితే తీయలేకపోయాము. ఇంక నుంచి మీకు రెగ్యులర్గా వీడియో అయితే వస్తాయి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మేము షిరిడీ వెళ్తున్నాము. సో దానికోసం కొన్ని థింగ్స్ తీసుకోవాలి, అందుకని వెళ్తున్నాను. జగదీష్ అయితే ఆల్రెడీ రెడీ అయ్యి కింద ఉన్నారు, అంటే వర్క్ వెళ్ళిపోయారు. సో డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తా అన్నారు, కిందకు వస్తాను, నన్ను రెడీ చేసి రమ్మన్నారు. మరి వెళ్దాము మరి షాపింగ్కి. ఇప్పుడైతే మేము రిలయన్స్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ కొన్ని తీసుకోవాలా, నేనైతే లిస్ట్ రాసుకున్నాను. దాంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకున్నాము. నువ్వేమైనా తీసుకుంటావా? బిస్కెట్స్ నువ్వేమైనా తింటావా? చూద్దాంపా. ఇప్పుడైతే పూజ ఆయిల్ ఒకటి తీసుకున్నాను, ఇంట్లో అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసుకున్నాం ఒకటి. ఇప్పుడైతే మేము ఒక చిన్న శానిటైజర్ తీసుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్తున్నాం కదా, అందులో కరోనా కేసెస్ అని చెప్పారు. సో దానికోసం ఒక శానిటైజర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఒక ఎంటీ కంటైనర్ కోసం అయితే వచ్చాను. ఆల్రెడీ నా దగ్గర హ్యాండ్ వాష్ ఉంది, కానీ కంటైనరే లేదు. సో అది తీసుకోవాలని వచ్చాను. ఇది తీసుకున్నాము. ఆల్రెడీ దీంట్లో 3 ఉన్నాయి. బ్రషెస్ అవి పెట్టుకోను, ఏమన్నా ఫేస్ వాష్ అవి పెట్టుకోను. నెక్స్ట్ హ్యాండ్ వాష్కి ఇదైతే మనకి 99 పడింది. బెస్టే తీసుకోవచ్చు. ఇవన్నీ ఏమో కొందో ఊరికి చూడడానికి వచ్చింది. నాకు షాపింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లాగా బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్ అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ చాలా తీసి పెట్టుకున్నాను, కానీ ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పి కొన్ని అవాయిడ్ చేస్తున్నాను. కానీ చూశాక మన కళ్ళు ఆగవు కదా, తీసుకోవాలనిపిస్తుంది. చూద్దాం, బాగుంటే మాత్రం తీసుకుంటా ఖచ్చితంగా. ఇప్పుడైతే రస్కులు అయితే తీసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. అంటే ఇవైతే కొంచెం పాలల్లో వాటిలో ముంచుకొని తినడానికైతే బాగుంటుంది టేస్ట్గా. సో 2 అయితే తీసుకున్నాను. రిలయన్స్లో నాకున్న ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడే అన్నీ ఉంటాయి, పిజ్జా పఫ్లు అన్నీ ఉంటాయి. సో షాపింగ్ చేసి ఇక్కడే మనం ఏమన్నా తీసుకొని కూడా తినచ్చు. ఇప్పుడైతే మేము పిజ్జా చెప్పాము, నెక్స్ట్ ఇంకేదైనా ఒక డెసర్ట్ కూడా చెప్తాను. ఇంకా పిజ్జా, నెక్స్ట్ కోక్ కూడా తీసుకున్నాము. ఇది ఇంకా తినేసి ఇంకా చాలా షాపింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చి స్నాక్స్ బజార్కి కూడా వెళ్ళాలి. ఇంక ఇక్కడ తినేసి ఇంక కొన్ని తీసుకొని నెక్స్ట్ స్నాక్స్ బజార్కి అయితే వెళ్ళిపోవాలి. డెసర్ట్ కూడా తెచ్చేశారు. ఇంకా ఇది తినేసి ఇంకా షాపింగ్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడే చాలా టైం అయిపోయింది. స్నాక్స్ అయితే తీసేసుకున్నామండి. అంటే లోపల వీడియో తీయలేకపోయాము. ఇంటికి వెళ్ళి ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా కొంచెం షాపింగ్ ఉంది. బీసెంట్ రోడ్కి వెళ్ళి రేపు లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ జగదీష్కి షార్ట్స్ కూడా తీసుకోవాలి. ఇంకా అక్కడికి వెళ్ళాలి. నిన్నైతే కొన్ని థింగ్స్ తీసుకున్నాను, అంటే షాపింగ్ బ్లాగ్ చేశాను. అదేంటంటే కొన్నే తీసుకున్నాము, ఎక్కువ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చి వీడియో కూడా నేను సరిగ్గా తీయలేకపోయాను, చాలా లేట్ అయిపోయింది. అండ్ నేను వచ్చి ఇంకా ప్యాకింగ్ కూడా చేయలేకపోయాను. సో మిగిలిన థింగ్స్ వచ్చి ఈరోజు పొద్దున్న జగదీష్ అయితే తీసుకొచ్చేసారు. అండ్ ఇప్పుడైతే ప్యాకింగ్ చేస్తున్నాను. అది ఒకసారి ఎలా చేస్తానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కొన్ని శారీస్ తీసుకున్నాను అండ్ కొన్ని డ్రెస్సెస్, ఇంకా జగదీష్ కూడా డ్రెస్సెస్ తీసుకున్నాము. సో ఇప్పుడైతే అంటే ఒక ట్రిక్ లాగా ఎప్పుడు కూడా మనము ప్యాక్ చేసేటప్పుడు డ్రెస్సెస్ని, అంటే ఇవి శారీస్ కాబట్టి సో ఇలానే పెట్టేస్తున్నాను నేను. నార్మల్గా అయితే మనం ఏదన్నా ఒక డ్రెస్ కానీ తీసుకుంటే డ్రెస్ని జస్ట్ మనం ఇట్లాగా రోల్ చేసి ఇట్లాగా రౌండ్గా రోల్ చేసి పెట్టుకుంటే మనకు చాలా స్పేస్ అనేది వస్తుంది. అండ్ ఎక్కువ డ్రెస్సులు కూడా పడతాయి. ఇట్లాగా మనము చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వరకు ప్లేస్ అనేది ఎక్కువ మనకి సరిపోదు. సో ఇట్లా కాకుండా రోల్ చేసి పెడితే మాత్రం మనకు ఎక్కువ ప్లేస్ సరిపోద్ది. మ్యాక్సిమం మేము అట్లనే చేస్తాము. నెక్స్ట్ మేము ఎప్పుడంటే షిరిడీకి వెళ్ళేది రేపు మధ్యాహ్నం 2కి ట్రైన్. సో 2 కంటే మేము ఏ టైం బుక్ చేసుకున్నామంటే షిరిడీ సాయినగర్ వీక్లీ ఎక్స్ప్రెస్. అది విజయవాడ నుంచి వస్తుంది, అంటే విజయవాడకు వస్తుంది. అంటే విశాఖపట్నం నుంచి విజయవాడకు వస్తుంది అది. దానికి మేము 3 టైర్ చేసుకున్నాము, 3 టైర్ ఏసీలో. దానికి ఒక టికెట్ వచ్చి 1300 ఏమో పడింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వస్తుంది. ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నామంటే షిరిడీకి నేను, జగదీష్, అంటే మా మదర్ అండ్ మా అమ్మమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ చాలా మంది వస్తున్నారు.
సో మాది వచ్చి గూడూరు, అంటే ఇంకా మా మదర్ వాళ్ళు గూడూరు నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కి వచ్చేస్తారు విజయవాడకి. వచ్చి కొంచెం సేపు రైల్వే స్టేషన్లో ఉండి తర్వాత 2కి అయితే ట్రైన్. సో 2కి ఇంకా అక్కడే ఉండి ఎక్కేస్తారు. చాలా వర్క్స్ ఉన్నాయి, ఇంకా నేనైతే ఏం చేయలేదు అసలుకి. ఇప్పుడే ప్యాకింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ప్యాక్ చేసుకొని నెక్స్ట్ ఇంకా కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి. రేపు ఫుడ్ ప్రిపేర్ చేస్తాను నేను. ఫుడ్కి వచ్చి చపాతీ అండ్ కొంచెం పులిహోర చేసుకోవాలనుకుంటున్నాను రేపు నైట్కి. ఇంకా ఎల్లుండి వచ్చి అక్కడ ఏమన్నా రైల్వే స్టేషన్లో టిఫిన్స్ ఏమన్నా ఉంటాయి కదా, అక్కడే తినేస్తాము టిఫిన్ అయితే. కానీ రేపు నైట్ వరకు కొంచెం చపాతీ కొంచెం పులిహోర అయితే చేస్తాను. అయితే షిరిడీకి ఒక 8 టైమ్స్ అయితే వెళ్ళుంటాను చిన్నప్పటి నుంచి. మాకు ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి మా పేరెంట్స్ మమ్మల్ని ఇంకా వేరే ప్లేసెస్కి తీసుకెళ్లరు. మాకు ఒకటి షిరిడి, నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇవి రెండే మేము ఎక్కువ వెళ్తుంటాము సమ్మర్ హాలిడేస్ ఇస్తే. ఎవ్రీ ఇయర్ వెళ్తాము. లాస్ట్ 2 years నుంచి అయితే నేను వెళ్ళలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నేను జగదీష్ వెళ్తున్నాము. జగదీష్ అయితే 8 years బ్యాక్ 2008లో వెళ్ళా. 2008లో వెళ్ళారంట. నేనైతే ఒక 2 years బ్యాకే వెళ్ళాను. ఎవరెవరు షిరిడీకి వెళ్తారో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం షిరిడీ వెళ్ళడము. నెక్స్ట్ మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం కాబట్టి మాకు అదొక అంటే రిలాక్స్. అందరూ ఒక దిగడకి గ్యాదర్ అయ్యి అందరం వెళ్తాం కదా, చాలా జాలీగా ఉంటుంది. ఒక 4 days. మేము అయితే 12th వెళ్తున్నాము షిరిడీకి. 12th వెళ్ళి 17th వస్తాము. 17th నైట్కి అయితే విజయవాడకు వచ్చేస్తాము. మాకు అక్కడ ట్రైన్ వచ్చి 16th ఈవినింగ్ 7కి ఉంది ట్రైన్. అది ఎక్కేమంటే ఇంకా మాకు విజయవాడకి స్టాప్ లేదు అది. సో మేము ఇంకా గుంటూరులో దిగేసి అక్కడి నుంచి అయితే రావాలి. ప్రస్తుతానికి మా ప్లాన్స్. నెక్స్ట్ చూడాలి, ఇంకా రేపు మార్నింగ్ లేచి నేను ఇంకా కొన్ని ప్రిపరేషన్స్ చేయాలి ఫుడ్ అవి. ఎక్సైటెడ్గా ఉన్నావా షిరిడీకి వెళ్ళడానికి? అంటే ఇప్పుడు నేను 2008లో వెళ్ళా, ఇప్పుడేమో 2025. ఎగ్జైటెడ్ ఉండదా? నాకు 2 years బ్యాక్ వెళ్ళినా కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇంకా నైట్ నిద్ర కూడా పట్టదు. అంటే మా మదర్ వాళ్ళు మా అత్త వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి మార్నింగ్ 6కి ట్రైన్ మా ఊర్లో, ఎర్లీ మార్నింగ్. సో వాళ్ళు 5:30కే వచ్చేసేయాలి స్టేషన్కి. ఇంకా వాళ్ళతో పాటు నాకు కూడా కొంచెం నిద్ర ఉండదు నైట్ అంతా. ఇంకా రేపు ఊరికి వెళ్తున్నాం కదా, ఇంకా మా చెల్లెలు వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు అందరూ వస్తున్నారు. సో ఇంకా కొన్ని రోజులు ఒక 5 days ఫుల్ రెస్ట్. ఫుడ్ ఏం చేసేది ఏం ఉండదు, వర్క్స్ ఏం ఉండవు, కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందాక చూపించాను కదా, నాకు చెప్పాను కదండి, మనకి ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా కూడా పెట్టుకోవచ్చు. నేను జగదీష్ బట్టలు ఇచ్చి సైడ్ పెట్టేసి అప్పుడు ఏమన్నా ఉంటే మిగిలినట్టు ఇట్లా పెడతాను. ప్రస్తుతానికి ఇవైతే నా బట్టలు నేను ఇక్కడ పెట్టుకున్నాను. అయితే నేను జగదీష్ బట్టలు అయితే పెడుతున్నాను. ఇవి కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి, ఎందుకంటే కొన్ని జీన్సెస్ ఉన్నాయి అండ్ షార్ట్లు కూడా ఉన్నాయి. నావైతే కొంచెం అంటే రేయాన్ క్లాత్ కాబట్టి అంత స్పేస్ ఎక్కువ పట్టలేదు, కొంచెం ఎక్కువ బట్టలు కూడా పట్టాయి. చూద్దాం జగదీష్కి. మేబీ ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాము, ఒక స్పేర్గా ఉంటుందని, ఏమన్నా థింగ్స్ కూడా పెట్టుకోవడానికి. ఇవి కూడా ఇట్లానే రోల్ చేసి ఇట్లానే అన్ని షర్ట్స్ షార్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్ని ఇట్లానే రోల్ చేసి పెట్టేయచ్చు. ఫస్ట్ అయితే నేను అన్ని జీన్సెస్ పెడుతున్నాను ఒక సైడ్, తర్వాత ఒక సైడ్ షర్ట్స్ అయి పెడతాను. ఇక్కడి నుంచి పెట్టుకుంటా. ఇంక ఇట్లా పెడితే ఎక్కువ అంటే సరిపోదు. సో దీన్ని మాత్రం నేను ఇట్లా పెట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం బాగుంటుంది, ఇట్లా పెడితే కొంచెం స్ట్రైట్ గా ఉంటుంది. ఇంకా షర్ట్స్ ఉన్నాయి, ఇంక ఇవి కూడా రోల్ చేసి పెట్టి. మేమైతే థర్స్డే ఆఫ్టర్నూన్ వెళ్ళేది ఇక్కడ నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు ఫ్రైడే మార్నింగ్ 10 అయిపోద్ది, అంటే 11 అవ్వద్దు అనుకోండి గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి. మేము ఎప్పుడూ తీసుకునే రూమ్స్ వచ్చి గుడి దగ్గరే ఉంటుంది, మాకు కొంచెం ఈజీగా కూడా ఉంటుంది గుడి దగ్గరే కాబట్టి మేము ఎప్పుడూ అక్కడే తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చి మేము ఉండేది వచ్చి ఇట్లా పెట్టేశానండి. దీని మీద మళ్ళీ ఇంకా స్పేస్ లేదు, సో కొన్ని బట్టలు మాత్రం ఇట్లా పెడతాను. ఇంకా షార్ట్స్ టీ షర్ట్స్ ఒకటే, ఇంకా కొన్ని మాత్రము వేరే బ్యాగ్లో. ఆల్రెడీ మనకు ట్రైన్లో వాళ్ళు ఇస్తారు, ఇంకా రూమ్లో కూడా ఉంటాయి.
కానీ ఒకటి మాత్రం ఎక్స్ట్రా బెడ్షీట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి పిల్లోస్ ఉంటాయి కదా, 8 పిల్లోస్, ఇవి కూడా పెట్టుకున్నాను దేనికన్నా యూజ్ అవుతాయి అనేసి. నెక్స్ట్ ఇంకా కొన్ని డ్రెస్సులే, ఇవి కూడా సరిపోతాయి, దీంట్లో పెడితే సరిపోతాయి. కానీ ఏంటంటే ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నాం, పెద్ద బ్యాగ్. దాంట్లో ఇవి కొన్ని ఫుడ్, నిన్న స్నాక్స్ అవి తీసుకున్నాం కదా, అవి పెట్టుకోవాలి. ఇంకా కొన్ని బ్రషెస్, పేస్ట్, నెక్స్ట్ ఫేస్ వాష్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను దాంట్లో సెట్ చేస్తాను. బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని క్లోజ్ చేసేసి ఇంకొక బ్యాగ్ అయితే వెళ్దాము. బ్యాగ్ తీసుకోవాలని చెప్పాను కదండి, బీసెంట్ రోడ్కి వెళ్ళాము, అక్కడైతే తీసుకున్నాము ఈ బ్యాగ్. మేము అనుకున్న బడ్జెట్ కంటే తక్కువే ఇది. అండ్ ఇది వచ్చి ట్రావెలింగ్ బ్యాగ్ అంట, 95 లీటర్స్ పడుతుంది అని అన్నారు. బాగానే ఉంది, మనకి ఎక్కడికన్నా చిన్న ఒక 2-3 డేస్ ట్రావెల్కి కూడా ఇదైతే యూజ్ అవ్వద్ది. దీంట్లో అయితే ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, ఇంకా స్నాక్స్ అవి ఉన్నాయి కదా, అవి మాత్రం పెట్టేస్తాను. ఇంకేమన్నా బ్యాగ్లో అయితే కొన్ని బట్టలు, నెక్స్ట్ సోపు, బ్రష్లు, పేస్ట్. అంటే మాకు ఫ్రైడే మార్నింగ్కి బ్రష్ చేసుకోవాలి కదా, ట్రైన్లోనే ఉంటాం, 10కి దిగుతాము. సో మాకు మార్నింగ్ అయితే అవి బ్రష్ చేసుకోవడానికి కావాలా, అవన్నీ దీంట్లోనే పెట్టేశాను. ఇంకా నిన్న స్నాక్స్ బజార్లో తీసుకున్నానని చెప్పాను కదండి, నేనైతే నిన్న రిలయన్స్లో వచ్చి రస్కులు తీసుకున్నాను. నెక్స్ట్ నిన్న స్నాక్స్ బజార్లో వచ్చి బాగుంటాయి అక్కడ. అండ్ ఇవైతే కొంచెం టైం పాస్కి ట్రైన్లో తినేదానికి. అక్కడ షిరిడీలో మనకి ఉంటాయి, షాప్స్ ఉంటాయి, ఏదైనా కొనుక్కొని తినేదానికి. ట్రైన్లో వెళ్ళేదానికి వరకు అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళు అందరూ ఉంటారు కదా, సో దానికోసం మేము కొన్ని తీసుకున్నాము. వాళ్ళు తీసుకొస్తారు, మేమైతే కొన్ని మురుకులు, నెక్స్ట్ చెక్కలు, ఇవేంటి మళ్ళీ చెకోడీలు కదా, చెకోడీలు, ఇవైతే సాల్ట్ బిస్కెట్లే కదా. అంటే నేను సాల్ట్ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నానంటే మాకు అక్కడ షిరిడీలో పాలు, టీ అవన్నీ అమ్ముతారు. సో అక్కడ దానికి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి. నెక్స్ట్ ఎందుకంటే ఇవి తీసుకున్నాము, ట్రైన్లో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే బోర్ కొడుతుంటది, అందరూ ఉన్నా కానీ కాసేపు బోర్ కొడుతుంటది, అప్పుడు ఎక్కువ ఆకలి వేస్తుంది ఏమైనా తినాలని. ఇంకా ట్రైన్లో చాలా వస్తుంటాయి, తీసుకోవచ్చు తినేదానికి, కానీ అంతగా మేము ప్రిఫర్ చేయము. ఎప్పుడు కూడా ట్రైన్లో వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ట్రైన్లో ఉన్న ఫుడ్ ఏది తీసుకోము. ఇంటి నుంచి గ్రీన్ పీస్ కదా, గ్రీన్ పీస్ ఉప్పు కారం వేసి, పచ్చ బఠానీలు, నెక్స్ట్ శనగలు, ఇవి మా మమ్మీకి చాలా ఇష్టం ఇవి. నెక్స్ట్ వచ్చి బఠానీలు, ఇవి జగదీష్కి ఇష్టము, నాకైతే ఇవి రెండు అయితే ఇష్టం లేదు, నేను అంతగా తినాను ఎక్కువ. బ్యాగ్లో పెట్టేసి అంతే. బ్యాగ్ అయితే ప్లేస్ అయితే ఇంకా చాలా ఉంది, సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇంకా బ్యాగ్లో ఇక్కడ వరకు సరిపోయింది. ఇంకా చాలా ప్లేస్ ఉంది, దాంట్లో ఇంకా స్నాక్స్ పెట్టేసుకొని ఇంకా కొన్ని ఉన్నాయి, అవి పెట్టేసుకుంటాను. రెడీ అయిపోయిందండి. ఇదైతే నా హైట్ ఉంది, కూర్చుంటే ఇంత హైట్ ఉంది. చాలా చాలా అయితే పట్టే, చాలా యూస్ఫుల్ కూడా ఇది. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అయితే మనకు చాలా థింగ్స్ ఉంటాయి కదా, 2-3 బ్యాగులు కాకుండా ఇట్లా ఒక బ్యాగ్లోనే అన్ని పెట్టేసుకోవచ్చు. మాకేంటంటే 1 వీక్ కాబట్టి ఈ బ్యాగ్ ఇది, నెక్స్ట్ ఇంకొకటి కూడా తీసుకున్నాను రేపు ఫుడ్ వరకు, ప్రజెంట్ రేపటి వరకు ఫుడ్కి ఇంకొకటి తీసుకున్నాను. మొత్తం ఈ 3 బ్యాగ్స్ మాకు. నెక్స్ట్ ఇంక ఇది లాక్ వేసేసుకోవడమే. మనకైతే ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ ఒక లాక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా. పాపం ఇది జగదీశే మోసేది. నెక్స్ట్ ఇది నేను తీసుకుంటాను, ఇంకొకటి కూడా తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చి నాకు హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంటుంది. చూద్దాం, కొంచెం కష్టమే బ్యాగ్స్ మోయడము. ఇంకా వెళ్ళేటప్పుడే రైల్వే స్టేషన్ వరకు ఆటోలో వెళ్ళిపోతాము, ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం ప్లాట్ఫామ్ వరకు. నెక్స్ట్ అక్కడ దిగేసి షిరిడీలో దిగేసాక అక్కడ నుంచి బయట వరకు, అక్కడ మళ్ళీ ఆటోస్ ఉంటాయి గుడి దగ్గరికి వెళ్ళడానికి. రూమ్ వరకు తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా ఇంకా కొంచెం లగేజ్ అయితే పెరగద్ది. అక్కడ నేను ఏమేమి తీసుకుంటానో అవి కూడా మీకు చూపిస్తాను. సరేనండి, రేపు కలుద్దాం. మరి రేపు నేను టిఫిన్ అవి ప్రిపేర్ చేస్తాను కదా, అప్పుడు చూపిస్తాను నేను ఏమేమి చేస్తున్నాను అవి. హలో అండి, నేను చెప్పాను కదా ఈరోజు చపాతీ, పులిహోర అవి చేస్తానని చెప్పి. మార్నింగ్ వీడియో తీయాలనుకున్నాను, కానీ జగదీష్ అయితే వర్క్ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కటే ఈ ఫుడ్ చేస్తా, నెక్స్ట్ వీడియో తీయాలన్నా కూడా కష్టమైపోయింది. అందుకని నేనైతే తీయలేకపోయాను. ఇప్పుడైతే జగదీష్ వర్క్ నుంచి వచ్చేసారు, ఇంకా అవైతే ప్యాక్ చేసేయాలి. నేనైతే ఎర్రగడ్డ టమాటా కూర చేశాను, నెక్స్ట్ చపాతీలు చేశాను, అండ్ కొంచెం పులిహోర కూడా చేశాను. ఇవి వరకు ప్యాక్ చేసేసుకొని ఇంకా ట్రైన్ అయితే రాజమండ్రి దగ్గర అయితే ఉంది. ఇంకా 2:40-2:50కి వస్తుంది విజయవాడకి. మాకైతే టైం 1 అవుతుంది. ఇంకా ఇవి ప్యాక్ చేసేసి ఇంకా మేము తినేసి ఇంకా బయలుదేరేస్తాం. అన్నీ అయితే సర్దేసుకున్నాను, ఇంక ఇవి ప్యాక్ చేయడం ఒక్కటే ఉన్నాయి. ఫుడ్ అయితే ప్యాక్ చేసేసానండి. ఇంకా ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకొని ఇంకా సర్దుకోవడమే.
వీడియోలో కలుద్దాం. ఉంటాం మరి, బాయ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్.